ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు సినీ నటులు బాలకృష్ణ. చాలా రాష్ట్రాల్లోని ఈ స్కీమ్స్ అమలు చేస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులు. ఇక పేదల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. సినీ హీరో బాలకృష్ణ, రామకృష్ణ, కళ్యాణరావు, ఏపీ మంత్రి లోకేష్, ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరిలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు బాలకృష్ణ. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి, నడుం బిగించాలని కోరుకుంటూ ప్రజలకు ₹2 కేజీ బియ్యం ఎన్టీఆర్ అందించారని తెలిపారు. ఆయన కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి ₹50 విద్యుత్ అందించడంతో పాటు మహిళల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు పురంధేశ్వరి. నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, రైతులకి ₹50కి హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ మరణించి 30 సంవత్సరాలు గడిచినా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం పోలేదన్నారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ వారసులుగా చెప్పుకునేవారు ఆయన ఆశయాలకు తూట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజల సంక్షేమం మరిచి హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటి నుంచి ప్రజలను కాపాడాలని, అమరావతి రైతులకు అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు లక్ష్మీపార్వతి. ఆయన అందించినటువంటి మంచి పనులు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులం అని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. తెలుగు ప్రజల కీర్తి వెలుగెత్తి చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు ఆయన కుమారుడు రామకృష్ణ. తెలుగు ప్రజలంటే మద్రాసీలు కాదని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిన గొప్ప నాయకుడని తెలిపారు. సినీ రాజకీయ ప్రస్థానంలో రికార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు రామకృష్ణ. మన తెలుగు గుండె చెప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. అన్న బాలకృష్ణ గారు ఎంత మాట్లాడే వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను విద్యార్థి, ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ.
ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు ఆయన అభిమానులు. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.